కూడా కొట్టింది. మొన్నటి రోజున గుడివాడ అమర్నాథ్ ఒక చీటర్, ఒక పిక్ ప్యాకెటర్, దళిత మహిళ హోంమంత్రి అనితక్క గారి పైన చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ అనంతపురం జిల్లా నుంచి మరి ఎస్సీ సెల్, తెలుగు యువత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడ అమర్నాథ్ పై వెంటనే చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మరి తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో టోటల్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి గుడివాడ అమర్నాథ్ ఒక దళిత నేత, దళితుల ముద్దుబిడ్డ, హోంమంత్రి అనిత గారి పైన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వాపస్ తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పి మరి చెప్తే మేమంతా కూడా దాన్ని అరసిస్తూ మరి మేము కూడా దానికి వివరణ ఇస్తాము. లేదంటే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను ఏకం చేసుకొని అమర్నాథ్ ఇంటికి ముట్లిచ్చే కూడా వెనకాడే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ మరి అదే విధంగా తెలుగు యువత తరఫున కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు అనంతపురంలో నాంది పలుకుతున్నాము. వెంటనే అధికారులు స్పందించి హోంమంత్రి గారి పైన వ్యాఖ్యలకు వెంటనే కేసు బుక్ చేసి వారిని తీసుకొచ్చి రిమాండ్ పంపించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ఈరోజు అనిత గారు స్టెప్ బై స్టెప్ ఒక టీచర్ గా తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఈ రోజు హోంమంత్రి స్థాయికి ఎదిగిందంటే అది ఆమె చేసినటువంటి సేవ పార్టీ గుర్తించి ఆమెకి వెంటనే హోంమంత్రిని ఇచ్చి ఈ రోజు ఆమెను మంచి తిరస్కరణ స్థానంలో నిలబెడితే అది చూసి ఓర్చుకోలేక ఒక అమర్నాథ్ అనే వ్యక్తి నా వెహికల్ని నువ్వు యానూరు వేసుకొని తిరుగుతుంటా ఉంటాడు. అమర్నాథ్, నీ అబ్బా జాగీరా, గవర్నమెంట్ వెహికల్ అది, గవర్నమెంట్ వెహికల్. ఈ రోజు నువ్వు మంత్రిగా ఆ రోజు నువ్వు ఉంటే నువ్వు ఇచ్చినారు. ఈ రోజు మా అక్క అనితక్క గారు మంత్రిగా ఉంటే ఆమె తిరుగుతారు. రేపు వచ్చే అధికారులు ఏమన్నా కానీ అదే వెహికల్ ఉంటుంది తప్ప నీ అబ్బా జాగీర్ ఏం కాదు. నువ్వు అలా మాట్లాడ్డావు. నీ మాటలకు నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నేను నాలుకకి వస్తామని చెప్పేసి ఈ రోజు అనంతపురం తెలుగుదేశం పార్టీ తరఫున నీకు డిమాండ్ చేస్తున్నాను పెద్ద ఎత్తున. వీళ్ళు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని చెప్పి మా డిమాండ్. అందరికీ జేబీఎం. ఈరోజు ఎంఆర్పిఎస్ తెలిపి వివిధ మాల మహానాడు వివిధ సంఘాల తరఫున మేము గౌరవనీయులు ప్రస్తుత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి కొలగపూడి అనితమ్మ గారి పైన గుడివాడ అమర్నాథ్ మళ్ళీ గుడివాడ గూండానో మాకు అర్థం కాని పరిస్థితి. ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంటే జీర్ణించుకోలేక బొబ్బట్లకు, ఓలిగలకు, పానీపూర్లకు ఎంబోయిలు చేసుకున్నటువంటి దుర్మార్గుడు, దుండగుడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి మా దళిత మహిళను కించపరిచి మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఎంతవరకు చదివించాడో మీ నాన్న మాకు తెలియదే, కానీ ప్రజాధనాన్ని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రజలు కట్టిన పన్నుతో వెహికల్లు తీసుకుంటారు. బుల్లెట్ ప్రూఫ్ కావచ్చు, లేదంటే సుమోలు కావచ్చు, మిగతా స్కార్పియోలు కావచ్చు. అలాంటి బండ్లు ఎవరైనా తిరగచ్చు. అలాంటి విషయంలో అమర్నాథ్ తిరిగినాడట ఆ కారులో, బుల్లెట్ ప్రూఫ్ కారులో. నేను వదిలేసింటే ఆ కారులో తిరుగుతుంది మంత్రి గారు అని చెప్పి చెప్తున్నాడు. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, నీకు చదువుకున్నటువంటి ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయితే అలాంటి వ్యాఖ్యలు మాట్లాడద్దు. తాట తీస్తాం బిడ్డ. మీ వైసీపీ నాయకులు ఒకటే తెలియజేస్తున్నాం, దళిత ఎమ్మెల్యేల పైన కానీ దళిత మినిస్టర్ల పైన కానీ మాట్లాడడం ఫస్ట్ మీరు మానుకోవాలి. మీదికి ఏదైనా ఉంటే కూడా మీరు మాట్లాడుకోండి, అంతేగాని దళిత మేకప్ 1 కేజీ వస్తుందంట. అంటే నీ భార్య మేకప్ లేకుండా ఒకసారి చూసుకో. పట్టపగలు చూస్తే పట్టపగలే కళ్ళకి వస్తుందేమో. మీకు మేకప్లు ఉంటే పోయేటట్టు. మేకప్ల మీద మీ ఆడవాళ్ళకు అలవాటు ఉందేమో, కానీ మా దళిత మహిళలు మేకప్ల పైన ఇట్లాంటి పూసుకునే అలవాటు లేవు. కానీ మీ వాళ్ళకి తెలుసు మేకప్లు చేసుకోవడం, మిగతా వారిని ఎలా మోసం చేయడం, ఎలా వాడుకోవడం అనేది మీకు తెలిసినంతగా మా దళిత ఆడబిడ్డలకు తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక్కసారి గుడివాడ అమరనాథ్కు చెప్తున్నాం, ఏ రోజైనా కానీ ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఏ పరిశ్రమ తీసుకొచ్చావు నువ్వు చెప్పు. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన నీకు సిగ్గు, శరం, మాన మర్యాద ఏమైనా ఉందే? నువ్వు ఒక అయ్యమ్మకు అబ్బకు పుట్టినవి అయితే ఏది దాని ఏమంటారు, బొబ్బట్లకు ఈ ఎంబోయిలో సంతకాలు చేసినావు అధ్యక్ష అంటున్నావు. సిగ్గులేదా నీకు? నువ్వు ఒక మాజీ మినిస్టర్గా ఫెయిల్యూర్ అయ్యి మీ వాళ్ళను 11 సీట్లకు తీసుకొచ్చి పెట్టారు. ఎస్సీ ఎస్టీల జోలికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీకైనా కూడా ఇదే గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ చీటరు మర్డర్ చేసి డ్రైవర్
సమటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగిస్తారంటే మీరు రౌడీల పార్టీనా, రౌడీలను ప్రోత్సహించినా అని చెప్పి జగన్మోహన్ మేము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గుడివాడ అమర్నాథ్ ఉన్నారో దళితుల పైన అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు టౌన్లో ఇప్పుడే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అనంతపురం జిల్లాకు తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిఐ సార్ గారిని, పుల్లయ్య సార్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఎస్పీ గారి దృష్టిలో, డిఐజీ మేడం గారి దృష్టిలో పెట్టి మేము కేసు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి పోలీసులు తెలియజేయడం జరిగింది. కానీ 79 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ దళిత ఎమ్మెల్యేలకు కానీ, దళిత మహిళలకు కానీ, దళిత హోమ్ మినిస్టర్లకు కానీ ఈ పద్ధతికి భద్రత లేకుండా పోతుందంటే చాలా దుర్మార్గంగా, ఇండైరెక్ట్ గా కుల దూషణ చేయకుండా కేవలం దళితురాలనే చెప్పే అనిశ్చిత వ్యాఖ్యలు చేశాడు. అతనికి ఒక్కటే తెలియజేస్తున్నాం, చట్టపరంగా మీరు ఏదైనా ఉంటే పార్టీలు కావచ్చు, ఏదైనా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఆ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వం నిలదీయండి, దానికి మేము దళిత సంఘాలుగా సపోర్ట్ చేస్తాం. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి మా దళిత ఆడబిడ్డల పైన మీరు ఇలా చేసినారనుకో, ఏ రోజైనా కానీ అనంతపురంకి వచ్చినప్పుడు మీకు తగిన బుద్ధి చెప్తాం. అనంతపురం జిల్లాలో మిమ్మల్ని అడుగుపెట్టినాం మాజీ మినిస్టర్ అని చెప్పి అతనికి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాం. జై భీమ్. 2 days కిందట వైఎస్ఆర్సీపీ మాజీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా కలిగించే వార్తలు, ఆ మాటలు చాలా మాట్లాడడం బాధాకరం. ఒక దళిత మహిళ అని మర్చిపోయి మాజీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, నువ్వు లేకపోతే కడుపుకు అన్నం తింటున్నావా, లేకపోతే గడ్డి తింటున్నావా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా అమర్నాథ్ గారిని. అదేవిధంగా ఇంకొకసారి బహుజన బిడ్డల్ని ఎవరైనా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఉన్నారు, వారు మేకప్ వేసుకోలేదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో మీకు గట్టి గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాలుగా, వివిధ బహుజన రాజకీయ పార్టీలుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సరైన గైడ్లైన్స్ ఇవ్వలేదా, లేకపోతే పిచ్చి పట్టినట్లు మీరు మాట్లాడుతూ ఉన్నారు. దళితుల్ని ఎవరైనా మాట్లాడితే, కించపరిచి మాట్లాడితే ఈడ్చికచ్చి కొడతాము బిడ్డ అనేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, అదేవిధంగా మీరు అన్ని మాటలు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ ఆయన చదువుకున్నాడో లేకపోతే సాగలోడో కూడా అర్థం కావడం లేదు. మా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అయినటువంటి అనిత గారి పట్ల ఆయన మాట్లాడే విధానం సరైనది కాదు. నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అమర్నాథ్ని హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా అమర్నాథ్ వాళ్ళ భార్య కానీ లేకపోతే వాళ్ళు ఎవరైనా కూడా ఆడవాళ్ళు అనే వాళ్ళు మేకప్ చేసుకుంటారయా, వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. దాన్ని మాట్లాడాకు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అనిత గారు అంటే హోమ్ మినిస్టర్ అనే ఆమె చేసిండే ఎడ్యుకేషన్ మీకు గుర్తు లేదా? ఆమె ఎంత పార్టీ కష్టపడింటే ఆ పొజిషన్కి వచ్చింది అనేది మీకు గుర్తు తెలియదా? అలాగే మీ జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చినాడంటే ఆ యొక్క మినిస్టర్ పదవిని నువ్వు కష్టపడినావా లేకపోతే ఏమన్నా వేరే పనులు చేసుకుని వచ్చినావని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు నీకు. ఎందుకంటే స్త్రీలని ఆత్మగౌరవంతో వాళ్ళు ఎంతో మనము ప్రేమిస్తున్నాము, వాళ్ళని గౌరవిస్తాం. అలాంటి గౌరవాన్ని నువ్వు లెక్క చేయకుండా మాట్లాడడం అనేది చాలా ఇది దుర్మార్గపు చర్య అనేది. ఇలాగే నువ్వు కొనసాగితే మాత్రం జీవితంలో నువ్వు ఏ పార్టీలో కూడా ఉండకుండా నిన్ను చెప్పులతోనూ పలకలతోనూ కొట్టి తరిమి కొట్టే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు. అమర్నాథ్, ఇదే నీకు చెప్తున్నాం. మర్యాదపూర్వకంగా నువ్వు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ అంబేద్కర్ గారి పాలాభిషేకం చేసి నువ్వు క్షమాపణ చెప్పి మా దళిత బిడ్డల పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు జీవితంలో చేయనని నువ్వు నీ ముక్కుని నేలకు రాయాలని ఈ సందర్భంగా ఎస్సీ సెల్ తరపున నేను హెచ్చరిస్తున్నాను.